హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజుడాబాకా ఛానల్కి. సో లార్డ్ మెకాలే విద్యా దృక్పథాలు పిఐఈ. ఒక్కసారి ఈ బుక్స్ అందరి దగ్గర ఉండొచ్చు, కొన్ని పాయింట్ వైజ్గా మనం చూద్దాం. ఓకే, సింపుల్గా టైం వేస్ట్ చేయకుండా. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, చూడండి. ఓకేనా, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, అవి చూసేయండి. అంటే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఈ లార్డ్ మెకాలే ఈ మెకాలే ప్రతిపాదనలు ఏంటియో చూద్దాం. ఈయన ఎవరు అంటే న్యాయ సలహాదారుడు. ఈయన 1835 ఈడ బీజం వేసిండు. మెకానిక్ అంటే ఏం గుర్తుపెట్టుకోవాలంటే మెకానిక్ చేసిండు, మెకానిక్ యూజం అంత ఫిట్ చేసిండు అనుకుంటారు. మెకానిక్ గట్ల గుర్తుపెట్టుకోవాలి. 35లో 1813వ చార్టర్ చట్టం తర్వాత ఫస్ట్ ఇదే లార్డ్ మెకాలే. దీని తర్వాత వుడ్ తాకీదు ఉంటుంది. ఇది ఏంటిదంటే 1800 ఇక్కడనే బీజం వేసింది. ఇక ఫస్టే లార్డ్ మెకాలే. హార్డ్ మెకానిక్ అని గుర్తుపెట్టుకోరు. మెకానిక్ వస్తాడు కాబట్టి బండి మంచిగా అవుతుంది అని గుర్తుపెట్టుకోరు. ఓకేనా, ఫస్ట్ మెకానిక్. ఈయన మెకానిక్ ఏమన్నాడు అంటే, ఈ మెకానిక్ ఎట్లా అన్నాడంటే, ఈయన విలియం బెంటింగ్ అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఈయన ప్రతిపాదనను ఆమోదించాడు. ఇక ఏమన్నాడంటే, సాహిత్యం అంటేనే ఇంగ్లీష్ అని చెప్పిండు. ఈయన సాహిత్యం అంటే ఇంగ్లీష్ అని చెప్పిండు. ఇంకేం చెప్పిండు అంటే, అయ్యో ఈ భారతీయ సాహిత్యం మొత్తం యూరోపియన్ గ్రంథంలోనే ఒక సెల్ఫ్లో రావని చెప్పిండు. మళ్ళీ వీళ్ళు ఎట్లుండాలన్నాడు, శారీరకంగా మానసికంగా ఆంగ్లేయులకు ఉండాలని చెప్పిండు. మళ్ళీ వీళ్ళు ఏమేం చెప్పిండంటే, అవసరమైన గుమస్తాలను తయారు చేయడమే భారతదేశంలో విద్యాలయ లక్ష్యంగా, వీళ్ళ లక్ష్యాలు అన్నట్టు. గుమస్తాల్లాగా అంటే వీళ్ళకి కొంచెం చదువు రావాలి కానీ వాళ్ళకి పని చేయాలన్నట్టు. ఇక ఇట్లా అన్నాడు. ఇంకేమన్నాడు, ఇక వీళ్ళకు విజ్ఞాన శాస్త్రాలను భారతీయ భాషలో బోధించలేమని చెప్పిన. నేను ఓవరాల్గా పాయింట్ టు పాయింట్ చెప్తా మీకు. నేను మిస్ చేసిన ఇక్కడ ఇట్లా చెప్తా. అంటే ఈయన చెప్పిన మనకు గుర్తు రావాలి అని చెప్తున్నా. ఇక ఒక ₹1,00,000 గురించి ఎప్పుడైతే ఉన్నదో, ఈయన వచ్చినాక ₹1,00,000 దేనికి అప్పటి నుంచి అట్లనే ఉన్నారు. ఒక సంవత్సరం అట్లనే పెట్టుకున్నారు. ₹1,00,000 ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దేనికి, మన దేశంలో మాతృభాషకి అన్న ఏ భాషకు అని. ఇక ఈయన వచ్చిండు, ఇక మంచిగానే చేసిండు దీనికి మొత్తం. ఓకేనా, ఇక ఇంకా మస్తున్నాయి. ఈయన ఏమేమన్నాడో. ఓకే, ఈయన ఇంకా చూద్దాం. ఇక 1813వ చార్టర్ చట్టంలోని విద్యా సూత్రాలు ఏ విధంగా ప్రాక్పశ్చిమ వివాదానికి దారితీసాయో తెలుసుకున్నాం కదా. సో చట్టంలో ₹1,00,000 ఏ విధంగా ఖర్చు పెట్టాలో అనే అంశం వివాదంగానే మిగిలిపోయింది. ఇందుకు నియమించిన కమిటీలలో పాశ్చాత్య విద్యాభిమానులు స్వదేశీ విద్యాభిమానులు వాదనలాడుకుంటూనే ఉన్నారు. సమస్య తెలియలేదు. ఇది ప్రీవియస్ది. ఓకే, చార్టర్ చట్టంది. ఇక ఎప్పుడు ₹1,00,000 కోసం గొడవ ఆడుతూనే ఉన్నారు. ఈ బుక్ అందరి దగ్గర ఉండొచ్చు, మీరేంది ఉట్టిగా చదువు చెప్తున్నారు మేడం అని అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాకు కామెంట్స్ ఏం చేశారంటే, మాకు సొంతంగా చదువుకోవడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకపోతే మాకు టైం లేకపోయినా ఇట్లా వీడియో చూస్తే ఈ బుక్ కనిపిస్తుంది, మీరు చెప్పే విధానం మాకు అర్థం కాకపోయినా ఈ బుక్లో చూసుకోవచ్చు మేడం అని చెప్పారు. సో దట్స్ వై నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఈ కారణంగా విద్యా కార్యక్రమాలు కుంటుపడ్డాయి. చివరికి ఈ సమస్యను పరిష్కరించమనే బాధ్యత అప్పటి గవర్నర్ జనరల్ సలహా సంఘంలో న్యాయశాఖ మెంబర్గా భారతదేశానికి వచ్చిన ఈ హార్డ్ మెకానిక్ అప్పయ్యప్పారు. ఆ ₹1,00,000 గురించి ఈయనకు ఎండ్ల చెప్పింది సలహా సంఘంలో న్యాయశాఖ మెంబర్గా. ఓకే, న్యాయశాఖ మెంబర్గా కాన్సెప్ట్ పరంగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఇవంతా చూపిస్తున్నాను మీకు. ఓకే, చెప్పారు. అయితే జీసీపీఐ జనరల్ కమిటీ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ లార్డ్ మెకాలే 1835 ఫిబ్రవరి 2న భారతీయ సాహిత్యాన్ని, సంస్కృతిని, భాషల్ని కఠినంగా నిందిస్తూ నివేదికను విలియం బెంటింగ్కు సమర్పించారు. మరి ఈయన వచ్చినప్పుడు ఎవరు, విలియం బెంటింగ్ ఉన్నాడు. ఓకే, ఈయనకు ఎవరికి ఈ నివేదికను సమర్పించిండు, విలియం బెంటింగ్కు సమర్పించిండు. ఆమోదం కూడా ఈయననే చేసిండు. ఎప్పుడు ఇది 1835 ఫిబ్రవరి 2. ఎవరు, హార్డ్ మెకానిక్ రాగానే ఫస్ట్ బండి మంచిగా చేసుడు ఫస్ట్. ఓకే, అట్లా గుర్తుపెట్టు. అవి ఏంటివో చూద్దాం. ఈ సిఫార్సులు ఏంటి, సాహిత్యం అనే పదానికి అర్థం అంతేగా. సాహిత్యం అనే పదానికి అర్థం ఏంటిదంటే ఇంగ్లీష్ అని చెప్పిండు. ఇంగ్లీష్ సాహిత్యం అనే పదానికి ఇంగ్లీష్ సాహిత్యం అనే అర్థం అని చెప్పిండు. చూసిరా, సంస్కృతం, అరబిక్, పర్షియన్ సాహిత్యం కాదు. సాహిత్యం అనే పదానికి అర్థం ఏం చెప్పిండు, ఇంగ్లీష్ అంటేనే సాహిత్యం అని చెప్పిండు. చూసిరా. తర్వాత భారతీయ పండితుడు అంటే
ఎవరు అని అంటే 1813 చట్టంలో పేర్కొన్న భారతీయ పండితుడు అనే పదం యొక్క అర్థాన్ని వివరిస్తూ లాక్ తత్వశాస్త్రము, మిల్టన్ కవిత్వం తెలిసిన వాడే భారతీయ పండితుడు. వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళే భారతీయ పండితుడు. వీళ్ళే చేంజ్ చేసిర్రు అన్నట్టు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత భారతీయ సాహిత్యం ఏమన్నాడంటే, భారతదేశం అరేబియాలోని మొత్తం సాహిత్యము యూరోపియన్ గ్రంథాలయంలోని ఒక షెల్ఫ్లోని పుస్తకాలకు సరిపడుతున్నట్టు. చూసిన అదట భారతదేశంలో అట, భారతదేశం సాహిత్యం అట ఒక సెల్ఫ్లో కూడా పనికి రావట చెప్పుకున్నాడు ఈయన. ఒక సెల్ఫ్లోని గ్రంథాలయంలోని యూరోపియన్ గ్రంథంలోని ఒక సెల్ఫ్లో పుస్తకాలకు కూడా సరికావట అవి. చూసారా, ఇక మెకానికే అన్నాడు, ఇవన్నీ మెకానిక్ అని గుర్తుపెట్టుకోండి. సో నూతన వర్గాన్ని తయారు చేయాలి అంటే కంపెనీకి అది పరిపాలించే కోట్లాది భారతీయులకు మధ్య దుబాసీలుగా వ్యవహరించటానికి అల్పసంఖ్యక భారతీయ వర్గం అవసరం. ఇది చూసిరా, ఇక్కడ ఏమన్నా కంపెనీకి అధిక పరిపాలించే కోట్లాది భారతీయులకు మధ్య దుబాసీగా వ్యవహరించడానికి అల్పసంఖ్యక భారతీయ వర్గ అవసరము. అంటే తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ పని చేస్తారు అన్నట్టు, తక్కువ జీతం తీసుకుంటారు, ఎక్కువ పని చేస్తారు. ఇట్లాంటి అల్పసంఖ్యాక భారతీయ వర్గం అవసరం అట. వీళ్ళు చూసారు ఎంత ఎట్లున్నారో. సో అవసరం. వీరు శారీరకంగా భారతీయులుగాను మానసికంగా ఆంగ్లేయులుగాను ఉండాలి. చూసిరా, వీళ్ళు శారీరకంగా భారతీయులుగానే ఉండనట మంచిగా పని చేయడానికి, మానసికంగా మాత్రం ఆంగ్లేయులుగాను ఉండాలి. చూసిరా ఎంత పెద్ద లాజిక్ విషయమో. ఇది ఒకవేళ వస్తే ఇది ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఏ కమిటీలో చెప్పారు అని అడగవచ్చు కాన్సెప్ట్ పరంగా. సో ఈ విధంగా కంపెనీ పరిపాలనకు అవసరమయ్యే గుమాస్తా వర్గాన్ని తయారు చేయడమే భారతదేశంలో విద్యాలయ లక్ష్యంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా చదువుకొని ఉంటారు గుమాస్తాలు, కానీ అన్నీ మంచిగా లెక్కలు అంతా ఇక వీళ్ళు అవసరం అన్నట్టు. వీళ్ళ లక్ష్యం అని చెప్తున్నాడు కదా ఇక్కడ, భారతదేశంలో విద్యాలయాల లక్ష్యంగా ఉండాలి. ఈ నివేదికని ఇచ్చిండు. ఇంగ్లీష్ విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిది. ఇది ఒకటి మంచిది చెప్పిండి. ఇక ఇంగ్లీష్ విద్య నవీన విజ్ఞానానికి తాళం చెవి లాంటిది. ఓకే, కనిపిస్తుందా మీకు? భారతీయ సాంప్రదాయ భాషలైన సంస్కృతం, అరబిక్, పర్షియన్ ఇందుకు పనికిరావట. నవీన విజ్ఞానానికి ఇవి పనికిరాట. ఇంగ్లాండ్ దేశాన్ని పునరుద్ధరించడంలో లాటిన్, గ్రీకు భాషలు ఏ విధంగా తోడ్పడతాయో ఇంగ్లీష్ భాష కూడా భారతదేశానికి ఆ విధంగా తోడ్పడుతుంది అని చెప్పాడు. చూసారా, ఇంగ్లాండ్ దేశానికి పునరుద్ధరించడంలో లాటిన్, గ్రీకు భాషలు, ఇది కూడా అడగవచ్చు మన క్వశ్చన్. ఇంగ్లాండ్ దేశాన్ని పునరుద్ధరించడంలో ఏ భాష అనుకూలమైనవి, ఏ భాషలో ఉండేవి అని ఇవ్వచ్చు. లాటిన్ అండ్ గ్రీకు భాషలు ఏ విధంగా తోడ్పడ్డాయో ఇంగ్లీష్ భాష కూడా భారతదేశానికి ఆ విధంగా తోడ్పడుతుందని చెప్పిండు. సో విజ్ఞాన శాస్త్రాలను భారతీయ భాషలో బోధించలేము, నేను ముందు ఓవరాల్గా చెప్పినాయి. సో భారతీయులే ఇంగ్లీష్ భాషను నేర్చుకునేటకు ఆతృతగా ఉండరా మరి? ఇలా ఉద్యోగం ఇస్తాం, మీకు జీతం ఇస్తాం మేము అని అన్న కొద్దీ అందులో ఆతృతగా ఉండరా మరి? సంస్కృతం, అరబిక్ భాషలో ఉన్న హిందూ, ముస్లిం ధర్మ స్మృతులను ఇంగ్లీష్ భాషలోకి తర్జుమా చేయాలన్నారు. చూసిరా, ఇంగ్లీష్ భాషలో విద్యా సంస్థలలో తటస్థ మత విధానాన్ని అనుసరించాలి. మెకాల సూచించిన పై ప్రతిపాదనలతో అప్పటి వరకు 1813 చట్ట నిబంధనపై కొనసాగుతున్న వివాదాలకు తెరపడింది. ఈ ఆపిరి బోధన భాష ఏదుండాలి, విద్యా లక్ష్యాలు ఏవి మొదలైన సమస్యలకు మెకాలే ప్రతిపాదనలు పరిష్కరించాయి. అప్పటి నుండి ఎట్లా చేద్దాం, ఈ ₹1,00,000 దేనికి ఖర్చు పెడదాం, అండ్ల చేద్దామా, ఇండ్ల చేద్దామా, తెలుగులో చేద్దామా అనుకుంటా ఈ ప్రతిపాదనలన్నింటినీ అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ ఆమోదించాడు. సో మెకాలే అనగానే మీకు ఏం రావాలి? బెంటింగ్, మంచి బెల్లు ఏం గుర్తుపెట్టుకుంటారు? ఈ హార్డ్ మెకానిక్ బెట్టింగ్ కట్టిండు అని చెప్పిండు. బెట్టి అదే ఏమంటారు దాన్ని, పెడతారో ఏమో అంటారు కదా, బెట్టింగ్ కట్టిండు అని అనుకోండి, ఏదో అనుకోండి, గుర్తుంటుంది. సో మెకాలే ప్రతిపాదనల ప్రభావం, మెకాలే ప్రతిపాదనలు బెంటింగ్ ఆమోదించడంతో భారతదేశ విద్యా చరిత్రలో నూతన అధ్యాయన మొదలైంది. ఎప్పుడు?
ఇగో మెకాలే, ఈ మెకానిక్ ప్రతిపాదనతోటి మెకానిక్ ప్రతిపాదనతోటి గుర్తుపెట్టుకోవాలండి. సో మెకాలే ఈ తీర్మానం ప్రాముఖ్యతను చెబుతూ డబ్ల్యూఈ హ్యాలండ్ నవభారతం 1835లో జన్మించింది అని పేర్కొన్నాడు. ఎవరు? హ్యాలండ్. ఈయన హల్చల్ చేసిండు కానీ గిట్ల అన్నాడు అని గుర్తుపెట్టుకోరు. నవభారతం హల్చల్ చేసిండు, నవభారతం 1835లో జన్మించింది అని పేర్కొన్నాడు. ఇది కూడా అడగవచ్చు, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 1835లో విలియం బెంటింగ్ ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు. సుశిరా 1835 చాలా చాలా ఇంపార్టెంట్. 1835 మెకానిక్ చేసిన బండి నెంబర్ గుర్తుపెట్టుకోరు. ఇది 1835 బండి నెంబరు ఆయన మెకానిక్ చేసింది. పేరు రాసింది ఇంగ్లీష్లో. ఈయన బెట్టు కట్టిండు, ఈ బండిని మంచి చేస్తా అని బెట్టు కట్టిండు అని గుర్తుపెట్టుకోరు. విలియం బెంటింగ్ ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాడు. ఓకే, ఈయన హయాంలో. బ్రిటిష్ ప్రభుత్వము విద్యపై పెట్టే ఖర్చంతా ఇంగ్లీష్ విద్యకే పెట్టడం మొదలెట్టింది. ఇవే అయిపోయినాయి. ఇక తర్వాత భారతీయ భాషల్లో పుస్తకాల ప్రచురణ ఆగిపోయింది. బెంటింగ్ భారతీయ భాషల్లో పుస్తకాలను ప్రచురించటం అవసరమైన ఖర్చు అన్నాడు. చూసిరా, ఏదైనా ఇవ్వచ్చండి. నేను అందుకే పాయింట్ టు పాయింట్ చదువుతున్నా. ఎక్కడైనా నేను మిస్ చేసినా ఈ బుక్లో ఉన్నది ఖచ్చితంగా మీరు వేరే రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు కదా. తర్వాత ఇదిగోండి, ఇది కొంచెం పైకెత్తా అసలు చిన్నగా అయిపోతున్నాయి నాకు కనిపిస్తుంది. 1840లో బాలిక విద్యను ప్రోత్సహిస్తూ కలకత్తాలో బేతని అనే పాఠశాలను ప్రారంభించారు. ఎవరు ప్రారంభించారు మరి? 40లో. సో 1848లో మహాత్మా జ్యోతిరావు పులే పూణేలో బాలికల పాఠశాలను స్థాపించారండి. ఎప్పుడు? 1848 గుర్తుపెట్టుకోరు. 1848 మహాత్మా జ్యోతిరావు పులే పూణేలో బాలికల పూణేలో బాలికల పాఠశాలను స్థాపించాడు. దీనిలో తన భార్య అయిన సావిత్రిబాయిని ఉపాధ్యాయులుగా నియమించారు. సో ఈమె పేరు వినంగానే మనకేం గుర్తుకు రావాలి? ఏడే గుర్తుకు రావాలి. దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. మొన్ననే చేసుకున్నాం కదా, ఏ రోజు ఏమిటి? సావిత్రిబాయిని ఉపాధ్యాయులుగా నియమించారు. దేశంలో తొలి మహిళ కనిపిస్తలేదు కదా, నేనే అటు ఇటు అంటది ఏంటి. దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి. అదే కాలంలో స్త్రీ విద్య కోసం పూణేలో సావిత్రిబాయి పండిత, రమాబాయి, బేగం మద్రా, షెకావత్ మొదలగు వారు కృషి చేశారు. ఓకే, ఈ డేట్తో సహా రాయండి. మనం ఏ రోజు మొన్న జరుపుకున్నామో, ఏం జరుపుకున్నాము ఈమె పేరు మీద. ఓకే, తర్వాత రమాబాయి, బేగం, ముద్రా, షెకావత్ మొదలగు వారు కృషి చేశారు. 1850వ సంవత్సరంను భారతీయ విద్యా చరిత్రలో స్త్రీ విద్య పునర్జన్మ ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటారు. ఎప్పుడు? 1850 సంవత్సరంను భారతీయ విద్యా చరిత్రలో స్త్రీ విద్య పునర్జన్మ ఎత్తిన సంవత్సరంగా పేర్కొంటారు. సో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ 1855-58లో కలకత్తా నగరం చుట్టి 10 దేశవ్యాప్తంగా 50 పాఠశాలను ఏర్పాటు చేశారు. చూసారా, ఈశ్వరచంద్ర విద్యాసాగర్. గుడులు నిర్మించే కంటే బడులు నిర్మిస్తే దేశం బాగుపడుతుందని అనుకున్నారు. ఎవరన్నారు? 1874లో ధవళేశ్వరం, కందుకూరి, కందు, ఇంట్లో కందు ఉంది, ఇంట్లో ఉంది, బాలిక పాఠశాలను నెలకొల్పాడు. ధవళేశ్వరం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇలా ధవళేశ్వరం, కందుకూరి, ధవళేశ్వరం. 1844లో అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హర్డింగ్ ఇంగ్లీషు పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించాడు. ఎప్పుడు? 1844. దీనితో పాటు ఎవరున్నారు అప్పుడు? లార్డ్ హర్డింగ్. దీనితో ఇంగ్లీషు పాఠశాలలకు యువత పరుగులు తీశారు. స్వదేశీ పాఠశాలలు దీంతో గత్యంతరం లేక మూతపడ్డాయి. దీనితో భారతీయ విద్యావేత్తలలో నిరసన ప్రబలింది. ఇట్టి పరిస్థితుల్లో కంపెనీ 1854లో విద్యా విధానాన్ని పునఃపరిశీలించింది. ఓకేనా. దీని తర్వాత ఉట్ అధోముఖ వడపోత
అధోముఖ వడపోత విద్యాభ్యాసం అంటే ఏంటిదంటే అది ఉన్నత వర్గాలకు అందరికీ భారతదేశంలో ప్రతి ఒక్కరికి చదువును ఇవ్వలేము కాబట్టి ఉన్నత వర్గాలకు చదువునిస్తే వాళ్ళే కింది వర్గాలకు స్ప్రెడ్ చేసుకుంటారనే పద్ధతిని అధోముఖ వడపోత విద్యా విధానం అని చెప్తారు. ఓకే, ఇక మీకు ఎక్కడ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఉడ్తాకిద్ అని చెప్తాను. ఓకే, మీకు ఏమైనా అది కామెంట్స్ అయితే రాయండి. ఓకే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పిన వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.